అస్వస్థతకు గురయ్యారంటూ వస్తున్న వార్తలకు కొడాలి నాని చెక్ పెట్టారు. సోఫాలో తాపీగా కూర్చున్న వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. వైసీపీ నేతలతో మాట్లాడుతూ నాని సోఫాలో కుప్పకూలిపోయారని ప్రచారం జరిగింది. ఆయన్ను ఆసుపత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. అసత్య ప్రచారాలకు చెక్ పెడుతూ ఒక వీడియో విడుదల చేశారు కొడాలి నాని. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. హరీష మాజీ మంత్రి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నిన్న తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. ఆయన హాస్పిటల్కు జాయిన్ చేశారు అనేటటువంటి వార్తల పట్ల కొద్దిసేపటి క్రితమే కొడాలి నాని దీన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. తాను ఆ సోఫాలో కూర్చొని ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఫోన్ చూస్తున్నటువంటి వీడియోని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. తనకి ఎలాంటి అనారోగ్యం లేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పేసి ఆయన పేర్కొనటం, దీంతో పాటు ఆయన సోఫాలో కూర్చున్నటువంటి వీడియో కూడా పోస్ట్ చేయటం. గతంలో కూడా కొడాలి నాని ఆరోగ్యం పట్ల, కొడాలి నాని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారనేటటువంటి అంశానికి సంబంధించి ఇటీవల కాలంలో ఎక్కువ సార్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొడాలి నాని దీనికి వివిధ సందర్భాల్లో దీన్ని కౌంటర్ ఇచ్చారు. తాను పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి ఆయన కౌంటర్ ఇచ్చారు. మరొకసారి నిన్న ఆయన కొడాలి నాని తీవ్రమైన అస్వస్థతతో ఉన్నారు, కార్యకర్తలతో మాట్లాడుతూ సోఫాలలో కుప్పకూలిపోయారు. ఆయన హుటాహుటిన ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వివిధ గ్రూపుల్లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో కొడాలి నాని ఇది ఏది కరెక్ట్ కాదు, తాను పూర్తిగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాననేటువంటి అంశం గురించి కూడా ఆయన ఎక్స్ లో వీడియోతో పాటు అనేక అంశాలు కూడా పోస్ట్ చేశారు. హరీష. థ్యాంక్ యూ జయరాజ్.